చాలా అంటే చాలా చక్కటి చిట్కాతో ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకునే పని లేకుండా ఈ చిట్కాతో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఉల్లిపాయల్ని నైఫ్ సహాయంతో సన్నగా ముక్కలుగా కట్ చేసే పని లేకుండా ఇంట్లో కనుక గ్రేటర్ ఉంటే ఈ విధంగా తురుముకోండి. ఈ చిట్కా చాలా ఉపయోగపడుతుంది. మనకి కళ్ళమ్మట నీళ్లు కూడా రావు. అంతేకాకుండా చాలా ఫాస్ట్గా కూడా మనం ఉల్లిపాయల్ని ఈ విధంగా తురిమేసుకోవచ్చు. సన్నగానే వస్తాయండి. ఈ విధంగా ఉల్లిపాయల్ని చక్కగా తురిమేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఉల్లిపాయ అలాగే వేరుశనగపప్పు అదేనండి పల్లి కాంబినేషన్తో రెసిపీ అనేది తయారు చేసుకుంటున్నాము. అందుకోసం ముందుగా ఉల్లిపాయల్ని చక్కగా తురిమేసుకున్నాము. ఈ విధంగా తురిమేసుకున్న ఈ ఉల్లిపాయల్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి ఇక్కడ నేను ఒక 3 చెంచాల వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకొని వీటిని వేయించుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిచ్చుకొని ఈ వీటిపైన ఉన్న పొట్టు అనేది తీసేసేయాలండి. ఇలా పొట్టు తీసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీరతో పాటు జీలకర్ర వేసుకోండి, ఒక అర చెంచా వరకు. జీలకర్రతో పాటు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, తగినంత ఉప్పు. మీరు ఇక్కడ కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే స్కిప్ చేయండి, లేకపోతే వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ 2 చెంచాల వరకు గోధుమ పిండి, అరకప్పు వరకు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా, ఈ రవ్వ కూడా వేసుకోవాలండి. ఉప్మా రవ్వ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న ఈ గోధుమ పిండి రవ్వ బాగా కలిసేలాగా అదేనండి ఉల్లిపాయ ముక్కలకి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత పావు చెంచా ఉప్పు వేసుకొని పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా ఒక అరకప్పు వరకు పడుతుందండి. అలాగే ఇక్కడ నేను పెరుగులో మనకి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీటిని వేసుకొని కలుపుకుంటున్నాను. మనం మామూలు నీళ్ళైనా వేసుకొని కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకుంటే చూస్తున్నారు కదా, ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకుంటే ముందు కొంచెం పిండి అనేది కొంచెం లూజ్గా ఉన్నట్లు కలుపుకోండి. మనం ఇందులో రవ్వ వేసుకున్నాం కాబట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుంటే రవ్వ చక్కగా పెరుగు మొత్తాన్ని పీల్చుకొని మనకి పిండి అనేది ఇంకొంచెం గట్టి పడుతుంది. చూస్తున్నారు కదా, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా ఇప్పుడు కొంచెంగా పిండి అనేది తీసుకొని ఇక్కడ మనం తపాల చెక్కలు తయారు చేసుకుంటాం కదండి, ఈ తపాల చెక్కల్ని మనం బియ్య పిండితో తయారు చేసుకుంటాము. అలా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను డైరెక్ట్గా బాండీలోనే ఈ విధంగా నొక్కేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని 2 వైపులా కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకుందామండి. అలాగే ఇక్కడ నేను వేరొక తపాల చెక్కని ఒక ప్లేట్కి నూనె రాసేసుకొని ప్లేట్ పైన చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా ఆ ప్లేట్ని బాండీలో వేసుకుంటాను. ఈ విధంగా బాండీలోకి ఫ్లిప్ చేసుకొని వేసుకుంటే చక్కగా మనకి చెక్క అనేది బాండీలో పడిపోతుంది. మీరు ఇక్కడ కావాలంటే మధ్యలో హోల్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. దీన్ని కూడా 2 వైపులా కాల్చుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు స్కిప్ చేయొద్దు. మరి మీ అందరికీ చిట్కాతో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.